ఐఎమ్ సారీ సోనీ. నువ్వు లెటర్స్ రాస్తుంటే అది టీజింగ్ అనుకున్నాను, నువ్వు వెంట పడుతుంటే అది ర్యాగింగ్ అనుకున్నా, కానీ ఇలా లవ్వింగ్ అనుకోలేదు. రియల్లీ ఐ లవ్ యూ. నేను గిచ్చితే తోలు ఊడిపోతుంది. నా నరాలు తెగిపోయినా పర్వాలేదు, ముందు ఇది కలో నిజమో నాకు తెలియాలి. ఇది ఒకసారి గిచ్చవా ప్లీజ్. ఏ సోనీ, ఏమిటే తప్పకుండా వస్తాడంటావా లేదంటే అదే ఆశతో ఊహించుకుంటున్నావా? డెఫినెట్ గా వస్తాడే. ఏంటి పొడుస్తావా? నువ్వు మీ నాన్నకి నిజం చెప్పకపోతే పొడిచిన చోట పొడకుండా పొడుస్తా. చెప్పు. నేను నీతో డిస్కో డాన్స్ చేయడానికి ఇక్కడ రాలేదు, ఒక ఎయిమ్తో వచ్చాను. మర్యాదగా మీ నాన్నకి జరిగింది చెప్పు. చెప్పు. ఓపెన్ ది డోర్. చెప్పను. నువ్వు నన్ను పొడిచినా చంపినా చెప్పరుగాక చెప్పను. నిజంగా నీకు దమ్ముంటే చంపే. ఓపెన్ ది డోర్. ఇన్ కేస్ నువ్వు చంపినా నిన్ను కుక్కను కాల్చినట్టు కాలుస్తారు మా డాడీ. నీ గురించి నా ఫ్యూచర్ నాశనం అయిపోయింది, పోతే పోయింది. బట్ ఓ కిడ్నాపర్ గా మిగిలిపోయే కన్నా, నేను చంపి ఓ కిల్లర్ గా బ్రతికే కన్నా నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోవడం బెటర్. వంశీ, వంశీ, తలుపుతీయమ్మా. తలుపుతీరా. నువ్వు బయటకెళ్ళడానికి వీలేదు. నేను చచ్చాక శవంగా మారాక అప్పుడు హ్యాపీగా పెట్టు. నేను వదలను. ఏమైందమ్మా? రాస్కల్ లేడీ వాడు. నో డాడీ, ముందు అంబులెన్స్ పిలవండి. వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్? అవును డాడీ, తనకే పాపం తెలీదు. అతను నన్ను కిడ్నాప్ కూడా చేయలేదు. కావాలని నేనే వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళి అతన్ని ట్రాప్ చేశాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, ఇదంతా మా తప్పే. ముందు వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే పెద్దవారు. ఇప్పటికన్నా మీకు నిజం తెలిసింది, నాకు అది చాలు. ఎంత పని చేసావమ్మా నువ్వు? సారీ డాడీ, ఫ్యాక్ట్ చెప్పమంటారా? చెప్పు. నేను వంశీని లవ్ చేశాను. వాట్? ఎస్ డాడీ, అతని పర్సనాలిటీ చూసి లైక్ చేశాను, అతని బిహేవియర్ చూసి లవ్ చేశాను. ఆ విషయం చెప్పడానికే టీచ్ చేశాను, మాట వినకపోతే ట్రాప్ చేశాను. భలేదానివమ్మా, ఎవడో నీ ముక్కు ఎక్కడంటే ఇలా తిప్పి చూపించాయంట. ఆ విషయం నాకు చెప్తే నేనే పెళ్లి అరేంజ్ చేసావని కదా. నేను చెప్పిన వెంటనే మీరు తెచ్చివ్వడానికి అది వస్తువు కాదు డాడీ, లవ్. బొమ్మ అయితే టాయ్స్ మార్కెట్ లో దొరుకుతుంది, చీర అయితే క్లాత్ మార్కెట్ లో దొరుకుతుంది. లవ్ కి ఏ మార్కెట్ లేదు డాడీ, అడిగిన మనసును తీసుకురావడానికి. భలేదానివమ్మా నువ్వు. ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను తీసుకుని అతని ఫ్లాట్కి వెళ్ళి ఐ విల్ మేక్ హిమ్ టు మ్యారీ యూ. ఓకే? సారీ సార్, ఇంకెప్పుడు లవ్ మ్యాటర్ మాత్రం నా దగ్గర ఎత్తకండి. ఏమిటయ్యా అడుగుతున్నానని మరీ బెట్టి చేస్తున్నావా? మీ దగ్గర బెట్టి చేయడానికి బెట్టి కాయడానికి నేను మీతో సరితోగనండి. మరేమిటి నీ అబ్జెక్షన్? నాకు ఆస్తి అంతస్తు పట్టింపు లేదు. నువ్వు మా అమ్మాయికి నచ్చావు, అదే నాకు ఆస్తి అంతస్తు. మా సోనీని పెళ్లి చేసుకో. బట్ నాకు నచ్చిన అమ్మాయి వేరే ఉంది సార్. సార్, మీకు 10 ఫోన్లున్నా సెల్ ఫోన్లున్నా అవతల ఎంగేజ్ ఫోన్తో ఎలా మాట్లాడలేరు? ఆల్రెడీ లవ్లో ఉన్న నేను మరో అమ్మాయిని ప్రేమించలేను సార్. అవును సార్, వంశీ ఇదివరకే ఇండియాలో ఒక అమ్మాయిని ప్రేమించాడు.
ఈ రోజు వాడికంటే ముందు బస్సు వస్తే బాగుండు. ప్రశాంతంగా వెళ్తాను. టైగాడు కరెక్ట్ గా టైంకి వస్తాడు. ఛీ! ఇండియాలో కరెక్ట్ గా టైం మెయింటైన్ చేసి బస్ స్టాపులకు తగిలేది ఇలాంటి పోస్గాళ్లే. ఏ లారీ కిందన్నా పడి చచ్చాడా? 3 నెలల నుండి 7 నట్సల్లా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు. నేనే పిండం పెడతాను. 3 నెలల నుంచి ఏళ్ళనాటి సెల్లినా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు. నేనే పిండం పెడతా. హలో. ఇలా వెంట పెడుతున్నాను బేవర్ సంఘానికి ప్రెసిడెంట్ అని మాత్రం అనుకోకండి. ఏమండి, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు. మిమ్మల్ని కాక ఇంకెవరినైనా ట్రై చేస్తున్నారు చూసారా? నేను రోడ్డు మీద తలెత్తుకుని నడవనండి. మీలో నాకు నచ్చిన గుణం అదేనండి. అందరిలా ఒయ్యారాలు పోకుండా సింపుల్ గా అణకువగా సంసార పక్షంగా ఉంటారు. సంసార పక్షంగా ఉండేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పంటారు? నేను లవ్ చేస్తున్నాను కాబట్టి మీరు లవ్ చేయాల్సిందే అనానండి. ఐఎమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇలా బస్ స్టాపుల్లో మొదలుపెట్టి బెడ్రూమ్ లో ఎండ్ అయ్యే ప్రేమ కాదండి నాది. దేశానికి పిఎం ఒక్కడే, రాష్ట్రానికి సీఎం ఒక్కడే. నా ప్రేమకు మీరొక్కరే. అవునండి, మీతో పరిచయం దగ్గర నుంచి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు లిప్స్టిక్ పూసుకోరు, లోనెక్ స్లీవ్లెస్ జాకెట్స్ వేరు, శారీలో ముద్దుగా బొద్దుగా ఉంటారు. కానీ ఒకటంటే ఒకటే నచ్చదండి. మీకు నచ్చింది వేసుకోను, నచ్చంది మానేను గాని వెళ్ళండి. కానీ చెప్పడం నా ధర్మం. మీలో నాకు నచ్చంది బొడ్డు కింద చీర కట్ట. ఒకసారి ఇటు చూడండి. థ్యాంక్స్ అండి, వస్తాను. మా బ్రదర్కి ఏంటండి హైట్ తక్కువ, వెయిట్ తక్కువ, బ్రెయిన్ తక్కువ. అదిగో ఏం తక్కువ, అన్ని ఎగస్ట్రాలే. ఇదిగో నా మనసులో మాట, ఒక అమ్మాయిని ప్రేమించేవాడికి బొడ్డు గురించి అదిగో, ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను. అయినా అందరూ మీలా బొడ్డు కిందకి చీర కట్టుకొని తిరగమంటారా? నేనెప్పుడన్నానే? ఎప్పుడా? ఫస్ట్ నైట్ నాడు నేను నిండుగా చీర కట్టుకొస్తే చిచిచి ఏంటిది కిందకి దించి కట్టుకోమనలేదు. బెడ్రూమ్ విషయాలు బయట పెట్టొద్దాం. బొడ్డు మ్యాటర్ కూడా ఓ బెడ్రూమ్ విషయమా ఏంటి? రాత్రి నేను వద్దనే కొద్దీ 3 గంటల దాకా నన్ను పడుకోనివ్వలేదు అని నేను చెప్తే అది బెడ్రూమ్ విషయం అవుతుంది. నీ కాలు పట్టుకుంటా. చాలు ఊరుకోండి. అయినా ఆ అమ్మాయిని విప్పుకు తిరగమంటే తప్పు గాని కప్పుకు తిరగమంటే తప్పేంటి? బ్రదర్, నీ అప్రోచ్ కరెక్ట్. లేడీస్ కి నీలా ఉంటేనే నచ్చుతారు. ఇంకేమన్నా సజెషన్స్ సలహాలు ఉంటే ఇవ్వని. ఇవ్వమ్మా. ఎంతైనా స్కూల్ టీచరు కదూ. ఫింగర్ నుంచి ఫేస్ దాకా ఏమీ కనిపించకుండా బురఖా వేసుకోమని సలహా ఇవ్వు. డాడీ, మా క్లాస్మేట్స్ లిల్లీ, పప్పి, బిందు, ప్రియా ఎవరు బొడ్డు కనిపించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారేంటి? యారు ఫింగర్ అంత లేవు, అప్పుడే ఫిగర్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఎలిమెంటరీ స్కూలా, కె రాఘవేంద్రరావు గారి స్కూలా? ఈ లెక్క నువ్వు 15 ఏళ్ళకే ఫాదర్ అయిపోయేటట్టున్నావు. ఫాదర్ అవడానికి నీకు 30 ఏళ్ళు దాటాయి. నేను అట్లా ఫాస్ట్ అవుతానంటావా? హమ్మ నా కొడుక, ఫాదర్ క్యారెక్టర్ నే ఫింగర్ చూపిస్తాడు నిన్ను. కమ్ ఆన్, ఫైట్ విత్ మీ. ఏంటి కరాటేనా? అంకుల్, స్టాప్ స్టాప్, స్కూల్ అయిపోతుంది. సారీ 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 సారీ. నీకు బొడ్డు తప్ప స్కూల్ బోర్డు కనబడదా? అమ్మ నానిగా. వంశీ, నువ్వు హోటల్లో చేసేది పార్ట్ టైం జాబే కదా? మా స్కూల్లో టెంపరీగా ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది. జాయిన్ అవ్వచ్చుగా? నేను టీచర్గా ఏది ఈ చివుడు ముగ్గాలక? నో నో నో. చిక్లెస్ నవ్వులే గర్ల్స్ అయితే కొంచెం ఆలోచించేవాడు. కరెక్ట్ రా. సర్లే బాబు, ఆలోచించొద్దు, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ రా. తను ఇక్కడ. ఒరే నాని, ఒరే నాని నాని, వెళ్ళేది ఎవర్రా? మా సైన్స్ టీచర్ నిన్నే వచ్చింది. పేరు మహాలక్ష్మి. ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. నేను అడిగింది నీ మార్కుల గురించి కాదు బాబు. నేను చెప్పింది ఆవిడ పర్సనాలిటీ డీటెయిల్స్ అయ్యా బాబు. రే, నువ్వు లేడీస్ గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావురా. అన్యాయం కాదు అంకుల్, లవ్. ప్రపంచంలో ఎన్నో లక్షల ప్రేమలు కులం వల్ల, కలర్ వల్ల, మతం వల్ల, మనీ వల్ల ఫెయిల్ అవుతుంటాయి. బట్ నా లవ్ వయసు తేడా వల్ల ఫెయిల్ అయింది. లేకపోతే ఈ పాటికి. అంతటితో ఆపేరా?
ఆ సైన్స్ టీచర్ నీకు ఆంటీ అవుతుందిరా. అంటే బస్ స్టాప్, బొడ్డు, నన్యే బస్సు. ఆ, ఆ, ఆ. ఉమ్, ఉమ్. ఆ, ఇంకెందుకు లేటు, సెటప్ చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. వీడు మామూలుడు కాదు. సిస్టర్, నువ్వు ఈ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అవును సిస్టర్, డిసైడ్ చేసేసుకున్నాను. మరిందాకేదో చీముడు ముక్కులు జారుళ్లాగులని. ఈ చీవుడు ముగ్గాల్లోనే ఓ బాల చిరంజీవి, ఓ బాల తెండూల్కర్ కనిపిస్తున్నారు సిస్టర్. అందుకని నువ్వు టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? ఎస్, ఓన్లీ అదే ఎయిమ్. మా కజిన్ అండి, ఈ రోజే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. లత డ్రాయింగ్, హలో. రఘు జియోగ్రఫీ, నమస్తే. నమస్తే అండి. మిస్ మహాలక్ష్మి సైన్స్. మా కజిన్ వంశీ ఈ రోజే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. నమస్తే. హాయ్. Yes. Good morning, my dear children. గుడ్ మార్నింగ్ సార్. A for apple. చా. B for బొడ్డు. సి ఫర్ చెడ్డి. డి ఫర్ డ్రైయర్. ఏం సార్ ఇది, ఇయర్ మధ్యలో వచ్చి అనవసరంగా బిల్డప్ బీకండి. సెంటెన్స్ లోకి రండి. There are 8 parts of English grammar. No, not grammar. I will go into the next lesson, okay? కటింగ్ తర్వాత ముందు లెసన్ చెప్పండి సార్. There are 8 parts of English grammar. One is noun. Noun అంటే నామవాచకము. రాముడు మంచి బాలుడు అనే వాక్యంలో రాముడు నామవాచకము. తండ్రి దశరథుడు. దశరథుడికి 4 భార్యలు. మొదటి భార్య పేరు ఆల్జీబ్రా. రెండో భార్య పేరు మైండ్ కాబ్రా. a plus b whole square is equal to a square plus b square plus 2ab. 0/0 is equal to బాబర్. బాబర్ ఇండియాపై దండెత్తెను. అతని కుమారుడు అక్బర్. అక్బర్ మనవడు తాజ్మహల్ కట్టించాడు. అది ఆగ్రాలో. ఆగ్రా హైదరాబాద్ లో ఉంది. అది రామానాయుడు గారు తాజ్మహల్ కట్టించారు. కాదు, అదే తాజ్మహల్ పేరుతో డాక్టర్ రామానాయుడు గారు సినిమా నిర్మించారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఒక్కళ్ళు. చూసింది చాలు గాని పద ప్రేమలేఖ రాయిస్తా. నువ్వా అని అంటావేంటమ్మా? బొడ్డు పైకి చీర కట్టండి అనడం తప్ప నీకేం తెలుసమ్మా? పద నా టాలెంట్ చూపిస్తా. డియర్ మహాలక్ష్మి, అందరూ నన్ను సెక్స్ చూపులు చూస్తుంటే నేను మాత్రం పెళ్లి చూపులు చూస్తున్నాను. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా రాయ్. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా కట్నం అడుగుతున్నాడు. బట్ నాకు కట్నం అక్కర్లేదు. సో నా లవ్ ని కన్సిడర్ చేసి నన్ను నీ వాణ్ణి చేసుకో. ఇట్లు నీ వంశీ. నిజంగా నీలో చాలా విషయం ఉందిరా. నా గురించి నాకు తెలుసు గాని నీ లవ్ ని సెటిల్ చేస్తే నాకేం ఇస్తావు? నీకు కావలసిన బబుల్ గమ్లు ఇస్తా. ఎందుకమ్మా? నువ్వే నవ్వులి నాలుగు కింద పెట్టుకో. మరేం కావాలో చెప్పరా? ఇంగ్లీష్ లో మనం వీక్, సో ఎగ్జామ్స్ లో కొంచెం మార్కులు ఎక్కువ వేయి. అంతే కదా, 100కి 150 వేస్తా. వేసినందుకు నన్ను డీబార్ చేస్తారు, నేను డిస్మిస్ చేస్తారు. 100కి 70 చాలు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆ ముక్క చెప్పాల్సింది నేను. ఇవ్వు. జాగ్రత్త. మాకు తెలుసులే. It's very much smaller too. It goes round the earth and we see different shapes of the moon on different days. We see the sun during the day. Excuse the me, sun. teacher. Yes?
ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. లీవ్ లెటరా? నో టీచర్, లవ్ లెటర్. మాస్టర్ ఎక్కడ బాబు? ప్లీజ్ కమ్. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్న మీ ఆదర్శం నాకు నచ్చింది. రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ డు లవ్ యూ. ఏంటి? నీ తక్కువ లవ్ లెటర్ కోసం నా నోట్బుక్ అంతా చించేసావు. లెటర్ కొంచెం బ్యాలెన్స్ ఉందిరా. ఉంటే ఉండని, రాసినంత వరకు చాలు. ఇక్కడ ఉండు, ఇప్పుడు వస్తా. At night when there is no sunshine, there is Excuse dark me, and teacher. cool. Yes? ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. Leave letter? నో, లవ్ లెటర్. చదివారా? మ్యాటర్ అర్థమైందా? ఇంకా లేట్ ఎందుకు, రిప్లై ఇవ్వండి. లెటర్ ఇచ్చావా? ఇచ్చాను. చదివిందా? చదివింది. రిప్లై ఇచ్చిందా? ఇచ్చింది. నానుస్తావేంట్రా, ఇవ్వు. ఎప్పుడు లేంది ఏంటయ్యా ఇది? నేను ఇష్టపడ్డాను, తను ఇంట్రెస్ట్ లేదంది. అయితే మాత్రం నాకు ఒక పెద్ద అంకల్. రే, ఇదేంటో తెలుసా నీకు? తెలుసు అంకల్. కింగ్ ఫిషర్ కళ్యాణి గోల్డ్ నిఖిల్ కంటే కిక్ ఎక్కువగా ఉంటుంది. హేవర్స్ 5000 కంటే కిక్ తక్కువగా ఉంటుంది. అమ్మ నా కొడుకు. రే, క్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళు. నో అంకుల్, నీ లవ్ ఫెయిలియర్ లో నా పాపం కూడా ఉంది. సెకండ్ స్టాండర్డ్ చదువుతూ కూడా నీ లవ్ ని సక్సెస్ చేయలేకపోయాను. నా ఎక్స్పీరియన్స్ వేస్ట్, నా ఎడ్యుకేషన్ వేస్ట్. అమ్మో డాడీ. నీ డాడీ అయితే నీకు భయం రా, నాకేంట్రా, డోంట్ కేర్. రేయ్, మనిషి జన్మెత్తిన తర్వాత సిగ్గుండాలరా. నిన్న కాక మొన్న గెడ్డం మీసాలు వచ్చినాయి, అప్పుడే లవ్వు ఫెయిల్యూరు మందు కొట్టేయటం. దీనికి తోడు మొలతాడు కూడా సొంతంగా కట్టుకోవటం అని పుడింగి గాడు నీకు మీడియేట్. ఎవరు కోఆపరేట్ చేయకపోతే ఏం చేయాలి? నన్ను అడగాలి. రేయ్, మా ఆవిడికి ఆ మహాలక్ష్మి ఫ్రెండే కదా, దీన్ని రిక్వెస్ట్ చేసావనుకో ప్రాబ్లం సాల్వ్. తనకి నా మీద నమ్మకం లేదేమో. ఎరా లేదా? నమ్మకం లేక కాదు, ఐడియా రాక్ సిస్టర్. ప్లీజ్ హెల్ప్ చేయవా? ప్లీజ్ చేయవా? ప్లీజ్ పావని. ప్లీజ్ రా బొండం. ఓకే, తప్పకుండా సెట్ చేస్తా. థ్యాంక్ యూ. సారీ అండి, లవ్ విషయం తప్ప వేరే విషయం మాట్లాడండి. వేరే ఎవరినైనా ప్రేమించావా? నోనో. మేనరికం ఏమైనా ఉందా? లేదండి. క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? షటప్. మరే ఫీలింగ్ లేనప్పుడు మా బ్రదర్ని చేసుకోవచ్చుగా. మీకోసం బస్ స్టాప్ లో వెంటపడ్డాడు, కలవరిస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు, ఐ లవ్ యూ కూడా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రాణం కూడా ఇస్తానంటున్నాడు. మహాలక్ష్మి,
ఇన్నాళ్ళు సరదాగాను సిల్లీగాను మిమ్మల్ని అప్రోచ్ అయిన మాట నిజమే, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నా మనసులో మాట చెప్పేస్తున్నాను. ఏమని? మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? ఎస్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాననా? అబ్సల్యూట్లీ, మీరు లేకుండా బ్రతకలేననా? రియల్లీ, అడిగితే ప్రాణం ఇస్తాననా? న్యాచురల్లీ. అయితే ఇక్కడి నుంచి దూకండి. షాక్ అయ్యారే? దూకండి. ప్రేమిస్తున్నానంటాం, అడిగితే ప్రాణం ఇస్తానంటాం. అమ్మ అన్నం పెట్టోన్నంత తేలికైపోయిందండి ఈ రోజుల్లో. దూకమన్నందుకే వెనక ముందు ఆలోచిస్తున్నారు. మీలాంటి వాడిని చేసుకోవడానికి నేనెంత ఆలోచించాలి అసలు? ఇంకా ఎత్తురించి దూకోవాల్సిందిరా. ఈ కట్లకు బదులు కట్టెలు పెంచేవాళ్ళం. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేయడానికి ఏమన్నా మధ్యలో అనుకుంటున్నాడా? ఆ అమ్మాయి కాకపోతే 100 మంది అమ్మాయిలు దొరుకుతారు. చాటి ఊరుకా. అయిన దానికి కాని దానికి ఇలా ప్రాణం మీద తెచ్చుకోవడానికి బుద్ధుండాలా నీకు? చిచ్చి, వీడు ఒక్కడికే దొరికింది పెద్ద అందగా తిప్పే. ఏయ్ రా, అసలు దీనికి అంతటికీ కారణం నువ్వేరా. నిన్ను 4 పీకితే. సారీ అండి. సారీ నేను చెప్పాలండి, ఇమ్మనగానే ప్రాణం ఇవ్వలేనందుకు. ఆయన తూకమనగానే తూకేయడమేనా? అంటే 1 2 3 అనకుండానే దూకేశానండి. ఇలా అన్నిటికీ జోకులు వేస్తుంటేనే మీ లవ్ సీరియస్ అనుకోలేదు. అయితే ఈసారి సీరియస్ గా చచ్చిపోతానులేండి. ఆ, అంత అక్కర్లేదులేండి. అంటే అయితే సైలెంట్ గా ఓ సాక్ష్యం ఇచ్చి రుజువు చేసుకోండి.